తెలంగాణ బీజేపీ నేతల తీరు మారడం లేదా? అధిష్టానం ఎన్నిసార్లు క్లాస్ తీసుకున్నా నేతలు లైట్గా తీసుకుంటున్నారా? ఢిల్లీ పెద్దలు చెప్పినా ఎందుకు నేతలు లెక్క చేయడం లేదు? అసలు బీజేపీ నేతల సమస్య ఏంటి? రాష్ట్ర నాయకత్వ లోపమా, లేక ఎవరికి వారు తమకు తామే పెద్ద లీడర్లుగా ఊహించుకుంటున్నారా? తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయాలని కేంద్ర నాయకత్వం దృఢ సంకల్పంతో ఉంది. రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత క్రమక్రమంగా బీజేపీ గ్రాఫ్ పెరుగుతుంది. గత 10 ఏళ్లుగా రాష్ట్రంలో బీజేపీ తన ఓట్ బ్యాంకును గణనీయంగా పెంచుకుంది. ఒకప్పుడు కనీసం పోటీ చేద్దామన్నా అభ్యర్థులు దొరకని పరిస్థితి నుంచి టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొనే పరిస్థితి ఏర్పడింది. అలాంటి రాష్ట్ర బీజేపీపై కేంద్ర పెద్దలు మరింత నరస్ పెట్టారు. తెలంగాణలో మరీ కొంత కష్టపడితే ఏదో రోజు అధికారంలోకి రావడం ఖాయమన్న భావన వారికి కలిగింది. అప్పటి నుంచి రాష్ట్రంపై బీజేపీ నాయకత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన సూచనలను, సలహాలను రాష్ట్ర నేతలకు ఇస్తూ వస్తుంది. ఈ క్రమంలో మొన్నటి ఎన్నికల్లో బీజేపీ చెప్పుకోదగ్గ సీట్లు, ఓట్లు సాధించింది. అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లకు మాత్రమే పరిమితమైన దాదాపు 30 నియోజకవర్గాల్లో మంచి ఓట్ బ్యాంక్ సాధించింది. ఆ తరువాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఏకంగా 8 సీట్లు సాధించి రికార్డు సృష్టించింది. గతంలో ఎప్పుడూ రానంతగా 8 సీట్లు సాధించడంతో బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. పార్లమెంటు ఎన్నికల్లో మెజారిటీ సీట్లు రావడంతో పార్టీ నాయకత్వం కూడా సంతోషం వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రజల్లో మోడీ పట్ల, బీజేపీ పట్ల పూర్తి సానుకూలంగా ఉన్నారని, అందుకే ఇలాంటి ఫలితాలు వచ్చాయనేది బీజేపీ భావన. దీనిని అనువుగా మార్చుకొని భవిష్యత్తులో పార్టీని మరింత బలోపేతం చేయాలని బీజేపీ భావిస్తుంది. ఇక బీజేపీపై ప్రభుత్వం భరోసా కలిగేలా నేతలు కార్యక్రమాలు చేపట్టాలని కేంద్రం నాయకత్వం రాష్ట్ర నేతలకు ఆదేశించింది. అంతేకాదు, నిత్యం ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలపై పోరాడితే ప్రజలు మన వెంటే ఉంటారని, ఆ వైపుగా పార్టీ కార్యక్రమాలకు రూపొందించుకోవాలని కూడా సూచనలు చేసింది. అన్నిటికీ మించి బీజేపీ సభ్యత్వ నమోదుతో వీలైనంత ఎక్కువ మందిని పార్టీ వైపు ఆకర్షించేలా ప్లాన్ చేయాలని ఢిల్లీ పెద్దలు చెప్పారు. రికార్డు స్థాయిలో తెలంగాణలో సభ్యత్వ నమోదు జరపాలని, ముఖ్యంగా యువత బీజేపీ వైపు చూస్తున్నారని, అలాంటి వారిని పార్టీలోకి ఆహ్వానించాలని తెలంగాణ నేతలకు సూచించింది. ఇక్కడ కేంద్ర నాయకత్వం ఆలోచన ఇలా ఉంటే తెలంగాణ బీజేపీ నేతల తీరు మాత్రం మరోలా ఉందట. తెలంగాణ బీజేపీ నేతల్లో ఐక్యత కొరవడిందట. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు నేతలు వ్యవహరిస్తున్నారు. అధిష్టానం పెద్దలు పలుమార్లు హెచ్చరించినా ఇక్కడి నేతలు మాత్రం లెక్క చేయడం లేదు. రాష్ట్ర నేతల్లో ఆధిపత్య పోరు నడుస్తుంది. ఒకరి మాటను మరొకరు వినరు. పార్టీలో సంబంధం లేకుండానే నేతలు ఎవరికి వారు కార్యక్రమాలు చేపడుతున్నారు. పార్టీలో తమదే పైచేయి కావాలనే ధోరణి నేతల్లో కనిపిస్తుందనే విమర్శలు ఉన్నాయి. పార్టీ కన్నా తామే గొప్ప అన్నట్లుగా కొందరు నేతల ప్రవర్తన ఉందని బీజేపీలోనే చర్చ జరుగుతుంది. ఈ మధ్య తెలంగాణలో జరుగుతున్న సభ్యత్వ నమోదుపై బీజేపీ పెద్దలు ఆరా తీశారట. సభ్యత్వ నమోదుపై బీజేపీ నాయకత్వం భారీ ఆశలే పెట్టుకుందట. కానీ సభ్యత్వ నమోదు వివరాలు చూసి ఢిల్లీ పెద్దలు షాక్ అయ్యారట. వారు అనుకున్న దాంట్లో కనీసం కూడా సభ్యత్వ నమోదు జరగలేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. అసలు తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతుందో అని తెలుసుకునే పనిలో పడిందట. ఇప్పటికే కిషన్ రెడ్డి నాయకత్వం రాష్ట్రంలోని కొందరు నేతలు అసంతృప్తిగా ఉన్నారు. దానికి తోడు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండడంతో చాలా బిజీగా మారారు. దీంతో నేతలకు నాయకత్వానికి ఎక్కడో గ్యాప్ ఉంటుందట.
దీంతో నేతలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే టాక్ నడుస్తుంది. నేతల తీరు మార్చుకొని పార్టీ కోసం కలిసికట్టుగా పనిచేయాలని బీజేపీ అధిష్టానం పలుమార్లు చెప్పినా రాష్ట్ర నేతలు పెడచెవిన పెడుతున్నారట. మొత్తంగా అధిష్టానం చెప్పినా బేఖాతార్ చేస్తున్న నేతలు తాము పార్టీలో కొరకరాని కొయ్యగా మారిపోయారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.